బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆంధ్రప్రదేశ్లోని ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ మరో 4 రోజులే ఉండగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు పడడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ముగ్గురు అధికారులపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెళ్లడంతో బదిలీ చేయాల్సిందిగా ఈసీ సీఎస్ను ఆదేశించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఏపీలోని ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ మరో 4 రోజులే ఉండగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు పడడం సర్వత్రా ఆసక్తిని నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై సీఎస్ జవహర్ రెడ్డి వేటేశారు. పి శ్రీలేఖ ఒంగోలు పార్లమెంట్ యలగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినందుకు ఎంపీ వేటు వేశారు. అలాగే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు డిప్యూటీ కలెక్టర్ కర్నూలుకు సంబంధించి ఏ మురళి, అలాగే డిప్యూటీ కలెక్టర్ అనంతపురం రాంభూపాల్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈ ముగ్గురు అధికారులు సాధారణ పనిపాల సెక్రటరీ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడం, బదిలీ వేటు గురైన స్థానంలో కూడా కొత్త వారిని నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానాల్లో ఆర్ఓగా ఎంసీసీ పూర్తయ్యే వరకు కూడా కొత్త వారిని నియమించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎం వెంకట సత్యనారాయణ మార్కాపురం R&R డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ ఆయన బదిలీ చేశారు. సి విశ్వనాథ్ని కర్నూలు హెచ్ఆర్ఎస్ యూనిట్కి స్పెషల్ కలెక్టర్ గా ఉన్నారు, ఆయన్ని బదిలీ చేశారు. జె శిరీషను అనంతపురం PRB 2 గా ఉన్నారు, ఆమెను కూడా స్పెషల్ బ్రాంచ్ కలెక్టర్ గా కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ పై వేటు పడింది. అదే స్థానంలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను వెంటనే ఆ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.